నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో నువ్వుల చిమ్మిలి లేదా నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఇవి చాలా హెల్దీ లడ్డు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని చలికాలంలో తిన్నామంటే మన బాడీకి అవసరమైన వేడిని ఇస్తాయి. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఒక పావు నల్ల నువ్వులు. మీకు నల్ల నువ్వులు అవైలబుల్లో లేకుంటే తెల్ల నువ్వులతో అయినా చేసుకోవచ్చండి. కాకపోతే నల్ల నువ్వులతో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. సగం ఎండు కొబ్బరి చిప్ప. ఎండు కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక టీ గ్లాస్ పల్లీలు, ఒక టీ గ్లాస్ పుట్నాలు, సుమారు 1/2 కిలో బెల్లం తురుము. ఇప్పుడు నువ్వుల చిమ్మిలి తయారీ విధానం చూద్దాం. కడాయిలో నువ్వులు వేసి లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. నువ్వులు వేగితే ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి వాటి నుంచి మంచి అరోమా వస్తుందండి. మీరు ముందు క్లిప్ అలాగే ఈ క్లిప్ని గమనించారంటే నువ్వులు కలర్ చేంజ్ అయి ఉంటాయి. నువ్వులు చక్కగా వేగాయండి. నువ్వుల్ని ఇలా చేతితో పట్టుకొని నలిపితే పైన పొట్టు ఈజీగా పోతుందండి. అప్పుడు నువ్వులు వేగినట్లు. నువ్వులు వేగాయి కదా, ఇప్పుడు పక్కకు తీసి చల్లారి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో టీ గ్లాస్ పల్లీలు వేసుకోవాలి. చూడండి, ఇది టీ గ్లాస్ అండి. ఒక పావు నువ్వులకి ఒక టీ గ్లాస్ పల్లీలు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. చూడండి, పల్లీలు చక్కగా వేగాయి. ఇప్పుడు పక్కకు తీసి చల్లారిన తర్వాత పైన పొట్టు తీసి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, వేయించి పొట్టు తీసిన పల్లీలు, పుట్నాలు వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోనే వేయించి చల్లార్చుకున్న నువ్వులు వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు, కొబ్బరి, నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కదా, సో మిశ్రమం ముద్దగా అయిందండి. ఇప్పుడు ఇందులో బెల్లం తురుము వేసి కిందికి పైకి మిక్స్ చేసుకోవాలి. మిక్సీ జార్లో మిశ్రమం ఎక్కువైంది కదా అండి, సో మిక్సీ పట్టుకోవడం నాకు కొంచెం కష్టమైంది. మీరు కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని 2 సార్లుగా మిక్సీ పట్టించుకోండి, ఈజీగా ఉంటుంది. చూడండి, నువ్వులు బెల్లం మిశ్రమం చక్కగా కలిసాయి. ఇప్పుడు మూత పెట్టి బెల్లం నువ్వుల మిశ్రమం కలిసేలా 2 లేదా 3 రౌండ్లు తిప్పుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, బెల్లం నువ్వులు చక్కగా గ్రైండ్ అయ్యి అన్నీ బాగా కలిసాయి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. కొందరు ఓన్లీ నువ్వులు బెల్లంతో చేస్తారండి. వాటిని నువ్వుల లడ్డూలు అంటారు. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని కొద్దిగా నువ్వుల మిశ్రమాన్ని తీసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా లడ్డూలను చుట్టుకోండి. చూడండి, చేతికి ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసుకోకుండానే చేతికి ఆయిల్ అంటుకుంది. ఎందుకంటే నువ్వులు, కొబ్బరి, పల్లీలు అన్నింటిలో ఆయిల్ ఉంటుంది కదా, సో నెయ్యి వేయకుండానే లడ్డూలు ఈజీగా చుట్టుకోవచ్చు. అదేవిధంగా మొత్తం మిశ్రమాన్ని మీకు నచ్చిన సైజులో లడ్డూలను చేసుకోండి. కొలతలు మరొకసారి చెప్తున్నానండి, నోట్ చేసుకోండి. ఒక పావు నువ్వులకి అరచిప్ప ఎండు కొబ్బరి, ఒక టీ గ్లాస్ పల్లీలు, ఒక టీ గ్లాస్ పుట్నాలు,
అండ్ 3/4 బెల్లం తురుము. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని మీకు నచ్చిన సైజులో లడ్డూలను చేసుకోండి. నేను చేసిన సైజులో అలాగే నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి సుమారు 20 లేదా 23 లడ్డూలు వస్తాయండి. వీటిని మూత టైట్గా ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే 10 to 15 డేస్ వరకు పాడవకుండా ఉంటాయి. ఇవి చాలా హెల్దీ అండి. వీటిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.